వాహనం దేవసంయుక్తం తేజస్వి బాలసంపదం. ఏ వెహికల్ బ్లెస్డ్ బై ద గాడ్స్ రేడియంట్ విత్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ. ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రఫేల్ ఎం ఫైటర్ జెట్స్. ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య ఒక ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా మనం 26 ఫైటర్ జెట్స్ని ప్రొక్యూర్ చేసుకోబోతున్నాం. సో ఈ సెషన్ యొక్క ఎజెండా ఏంటంటే ఫస్ట్ మనం రఫేల్ ఎం ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో దీని తాలూకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మొత్తం టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ డీల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా ఈ డీల్లో ఎన్ని ఫైటర్ జెట్స్ కొంటాము, వాటిలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, అండ్ ఈ డీల్ యొక్క ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది. ఓకే, ఈ డీల్లో మనకి కేవలం ఫైటర్ జెట్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తారా లేదా అదర్ ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నారా, ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్. ప్రజెంట్ వరల్డ్లో ప్రపంచంలో అవైలబుల్గా ఉన్న 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ని నేను ప్రొవైడ్ చేస్తాను. అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, డిఫెన్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే కొన్ని ఫైటర్ జెట్స్ యొక్క నేమ్స్ ఇచ్చి వీటిలో 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు, లేదా 5th జనరేషన్ కాని వాటిని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఏ క్వశ్చన్ ఎలా వచ్చినా సరే మనకి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ యొక్క నేమ్స్ కానీ తెలిస్తే ఆప్షన్స్ని కొన్ని ఎలిమినేట్ చేసి వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. మై సెల్ఫ్ వెంకట్ దేవరకొండ. ఐఎమ్ యువర్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ రఫేల్ ఎం ఫైటర్ జెట్. సో బేసికల్గా ఈ ఫైటర్ జెట్ని నేవల్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, లైక్ ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య కానీ. సో వాటి మీద మీరు కానీ గమనిస్తే ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, సో అవి టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ వచ్చి ల్యాండ్ అవుతూ ఉంటాయి. సో అటువంటి పర్పసెస్కి నేవల్ ఆపరేషన్స్కి ఈ రఫేల్ ఎం ఫైటర్ జెట్ని మనం యూజ్ చేస్తామన్నమాట. మరి దీని యొక్క జనరేషన్ ఎంత సార్ అంటే 4.5. సో దీన్ని 5th జనరేషన్ అని చెప్పి మీకు ఆప్షన్లో ఇస్తే అది ఇన్కరెక్ట్ అనమాట. ఇది 4th జనరేషన్ కాదు, యాజ్ వెల్ యాజ్ 5th జనరేషన్ కూడా కాదు. ఇట్ ఈజ్ ఎ మిడ్ రేంజ్ వర్షన్, 4.5 జనరేషన్ అనమాట. మరి ఇది ఎంత మ్యాక్స్ స్పీడ్తో ట్రావెల్ చేయగలదు? సో దీని యొక్క మ్యాక్స్ స్పీడ్ వచ్చేసరికి 1.8, అంటే సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్తుంది అని చెప్పి అర్థం. సో మీకు ఒకవేళ ఆప్షన్స్లో రఫేల్ ఫైటర్ జెట్ కెన్ ట్రావెల్ ఇన్ సూపర్ సోనిక్ స్పీడ్ అంటే అది కరెక్టే, బికాస్ మనకి మ్యాక్ 1 పైన నుంచి మ్యాక్ 5 లోపు దాన్ని సూపర్ సోనిక్ స్పీడ్లోనే కేటగరైజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, దీనికి చాలా క్యాపబిలిటీస్ ఉంటాయి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇట్ హ్యాస్ మల్టీ రోల్ క్యాపబిలిటీస్. సో వాట్ ఆర్ దే? 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎయిర్ సుపీరియారిటీ. సో ఎయిర్ టు ఎయిర్ కాంబాట్లో ఇది ఈజీగా ఎనిమీ ఫైటర్ జెట్స్ని డిఫీట్ చేయగలదు. అఫ్ కోర్స్ దీనికంటే అడ్వాన్స్డ్ వర్షన్స్ ఉన్నాయి, వాటినైతే బీట్ చేయలేదు, కానీ వీటి కింద ఉన్న రేంజ్లో వర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా ఇది హ్యాండిల్ చేయగలదు. సో ఎయిర్ టు ఎయిర్ కాంబాట్లో ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది, స్పీడ్ పరంగా కానీ మాన్యువరబిలిటీ పరంగా కానీ. ఓకేనా, సో ఇటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఎయిర్ టు ఎయిర్ కాంబాట్లో ఇది ఈజీగా విన్ అవుతుంది. నెక్స్ట్ వన్, డీప్ స్ట్రైక్స్. సో డీప్ స్ట్రైక్స్ అంటే ఏంటి? ఎనిమీ యొక్క టెరిటరీలోకి ఎంటర్ అయ్యి కూడా మనం అనుకున్న టార్గెట్ని ప్రిసైజ్గా డ్యామేజ్ చేసి వచ్చేయచ్చు. సో పాకిస్తాన్ యొక్క టెరిటరీలోకి మనం ఎంటర్ అయిపోయి, ఓకేనా, ఎల్ఓసి బార్డర్ దగ్గర కాదు, ఓకేనా, నాట్ ఓన్లీ ఎల్ఓసి బార్డర్ దాటి వాళ్ళ రీజియన్లోకి వెళ్ళిపోయి మనం అనుకున్న టార్గెట్ని ప్రిసైజ్గా డ్యామేజ్ చేసి రావచ్చు బై యూజింగ్ రఫేల్ ఫైటర్ జెట్స్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే రికానిసెన్స్. సో రికానిసెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ని యూజ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు? ఎనిమీ టెరిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు. లైక్ అక్కడ మౌంటైన్స్ ఎలా ఉన్నాయి, స్లోప్స్ ఎలా ఉన్నాయి, ఫారెస్ట్ రీజన్స్ ఎలా ఉన్నాయి. సో ఇప్పుడు టెర్రరిస్ట్ బేసెస్ ఉన్నాయి కదా, సో ఈ టెర్రరిస్ట్కి సంబంధించిన బేసెస్ ఏ ఏ లొకేషన్స్లో ఉన్నాయి, ఓకేనా, ఈచ్ అండ్ ఇండివిజువల్ పాయింట్ని మనం గ్యాదర్ చేయొచ్చు అనమాట. సో ఎనిమీ యొక్క యాక్టివిటీస్ని గ్యాదర్ చేయొచ్చు. సో ఎనిమీ టెరిటరీ ఎలా ఉంది, అక్కడ టెర్రైన్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క వెపన్స్ ఎక్కడెక్కడ పొజిషన్ చేసి ఉన్నారు, వాళ్ళ యొక్క లొకేషన్స్ ఏంటి. సో ఇలా కంప్లీట్ డేటా మొత్తాన్ని, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ దీనికి ఇంకొక స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే ఎనిమీస్ ఒక కమ్యూనికేషన్ ఛానల్ని యూజ్ చేసుకొని మాట్లాడుకునేటప్పుడు వాటిని ఇది బ్రేక్ డౌన్ చేసి కూడా మనం ఆ కమ్యూనికేషన్ని వినొచ్చు అనమాట. సో దాన్ని సిగ్నల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇదేం చేస్తుందంటే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ అనలైజ్ చేస్తుంది. ఫస్ట్ ఇంటర్సెప్ట్ చేస్తుంది, ఆ తర్వాత అనలైజ్ చేస్తుంది. దాని ద్వారా ఎనిమీస్ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో ఇట్ ఈస్ లైక్ ఏ ఈవ్స్ డ్రాప్.
అలా కూడా అనుకోవచ్చు. సో ఇన్ని ఫ్యూచర్స్ ఉంటాయి రఫేల్ ఫైటర్ జెట్స్లో. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ డెటరెన్స్. ఎస్, ఈ పర్టికులర్ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో ఇది న్యూక్లియర్ వెపన్స్ని కూడా క్యారీ చేయగలదు. సో దీని ఒక ఫుల్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మన దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం వార్లోకి ఎందుకు ఒక కంట్రీ అనేది వెళ్ళదు అంటే, అవతల వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది. సో వాడికైనా ఆ న్యూక్లియర్ వెపన్ యూజ్ చేస్తే మనకి డ్యామేజ్ అవుతుంది. ఇలా ఆలోచిస్తారు. దీంతో పాటు ఇంకొకలాగా కూడా ఆలోచించవచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పాకిస్తాన్ మన మీదకి న్యూక్లియర్ వెపన్ని లాంచ్ చేసింది అనుకోండి. మన దగ్గర S-400 అవైలబుల్గా ఉంది. సో S-400 ఏం చేస్తుంది, ఆ మిసైల్ని మన ల్యాండ్ టెరిటరీలోకి రాకముందే, ఓకేనా, మన ల్యాండ్ టెరిటరీలోకి రాకముందే పాకిస్తాన్ టెరిటరీలో ఉన్నప్పుడే దాన్ని బ్లాస్ట్ చేయగలదు. సో అలా బ్లాస్ట్ చేసినప్పుడు ఆ న్యూక్లియర్ వెపన్కి సంబంధించిన రేడియేషన్ అంతా మన టెరిటరీలో మాత్రమే కాదు, ఈవెన్ పాకిస్తాన్ టెరిటరీలో కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో వాళ్ళకే డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో అందుకని వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉన్నా సరే వెంటనే యూజ్ చేయడానికి భయపడతారు. ఓకే, సో మన దగ్గర కూడా క్యాపబిలిటీ ఉంది, వాళ్ళ దగ్గర క్యాపబిలిటీ ఉంది. సో ఇద్దరు సైలెంట్గా ఉంటారు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి. రెండవది, ఫస్ట్ స్ట్రైక్ కానీ వాళ్ళు చేస్తే సెకండ్ స్ట్రైక్ వాళ్ళు చేయగలరు అని చెప్పి ఇంకొక పాయింట్లో కూడా ఆలోచిస్తారు. మూడవది, ఒకవేళ మనం స్ట్రైక్ చేసినా వాళ్ళు మన టెరిటరీలోనే సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేస్తే మనకే డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది. సో అలా ఇంటర్సెప్ట్ చేసే క్యాపబిలిటీ ఈ రఫేల్ ఫైటర్ జెట్స్కి కూడా ఉంది కాబట్టి ఇది న్యూక్లియర్ డిటరెన్స్కి కూడా యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, యాంటీ షిప్ మిషన్స్. లైక్ బేసికల్గా ఇది నేవల్ ఫోర్సెస్లోనే యూజ్ చేస్తాము, అంటే ఇండియన్ నేవీలోనే యూజ్ చేస్తాము. సో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి, లైక్ INS విక్రాంత్ అండ్ విక్రమాదిత్య. సో ఎప్పుడన్నా సరే షిప్స్ ఏమన్నా మన మీద అటాక్ చేయడానికి వస్తే ఆ షిప్స్ని కూడా సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేయడానికి ఈ పర్టికులర్ ఫైటర్ జెట్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఒక సింగిల్ జెట్ ఇన్ని మల్టిపుల్ రోల్స్ని పర్ఫామ్ చేయగలదు అనమాట. అందుకని రఫేల్కి అంత డిమాండ్ ఉంటుంది. కేవలం ఇవి మాత్రమే దీని యొక్క ప్రత్యేకతలు అంటే కాదు, దీనికి ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో మనం మల్టిపుల్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ని ఈ పర్టికులర్ ఫైటర్ జెట్కి అటాచ్ చేయొచ్చు అనమాట. సో రీసెంట్గా అంటే పహల్గామ్ అటాక్ తర్వాత మనం టెర్రర్ బేసెస్ని ధ్వంసం చేసాం కదా. సో దాంట్లో స్కాల్ప్ మిసైల్స్ని యూజ్ చేసాం. సో ఆ స్కాల్ప్ మిసైల్స్ కూడా ఈ రఫేల్కి అటాచ్ చేసాం అనమాట. సో స్కాల్ప్ మిసైల్స్ని దీనికి అటాచ్ చేయొచ్చు, మీటియోర్ మిసైల్స్ని అటాచ్ చేయొచ్చు, మైకా మిసైల్స్ని అటాచ్ చేయొచ్చు, అండ్ ఎగ్జోసెట్ మిసైల్స్ని కూడా మనం అటాచ్ చేయొచ్చు. సో బేసికల్గా స్కాల్ప్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎయిర్ టు గ్రౌండ్ మోడ్ అనమాట. అంటే ఎయిర్ నుంచి లాంచ్ చేసాము, టార్గెట్ వచ్చేసరికి గ్రౌండ్లో ఉంటుంది. అండ్ మీటియోర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎయిర్ టు ఎయిర్. ఓకేనా, అంటే ఎనిమి యొక్క ఫైటర్ జెట్ ఏదైతే ఉందో సో అది ఎయిర్లో ఉంటుంది కాబట్టి దాన్ని ధ్వంసం చేయడానికి మనం కూడా మన యొక్క ఫైటర్ జెట్లో నుంచి లాంచ్ చేస్తాం. సో లాంచింగ్ ఎయిర్, టార్గెట్ కూడా ఎయిర్లోనే ఉంటుంది, దానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మైకా మిసైల్ కూడా సేమ్ అంతే అమ్మ, ఎయిర్ టు ఎయిర్ పర్పస్కే యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఎక్సోసైడ్ మిసైల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీ షిప్ మిసైల్. సో ఎనిమి యొక్క షిప్స్ని డెస్ట్రాయ్ చేయడానికి ఈ మిసైల్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా మల్టిపుల్ మిసైల్స్ని ఒక సింగిల్ రఫేల్ ఫైటర్ జెట్కి మనం అటాచ్ చేయొచ్చు. ఇంకా ఫ్యూచర్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ వచ్చేసరికి ఇది మనకి నేవల్ ఏవియేషన్కి సూటబుల్గా వర్క్ అవుతుందని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. సో అంటే ఎలా చెప్పొచ్చు అంటే దీనికి ఉన్న క్యాపబిలిటీ ఏంటంటే స్టోబార్. సో స్టోబార్ అంటే ఏంటి అని చెప్పి మీకు డైరెక్ట్గా అడగవచ్చు. సో ఇట్ స్టాండ్స్ ఫర్ షార్ట్ టేక్ ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ. ఇప్పుడు జనరల్గా ల్యాండ్ బేస్డ్ ఫైటర్ జెట్స్ ఉంటాయి, అంటే ల్యాండ్ మీద నుంచి ఫైటర్ జెట్స్ టేక్ ఆఫ్ అవుతాయి. సో వాటికి ఒక కన్వీనియన్స్ ఉంటుంది. ఏంటా కన్వీనియన్స్ అంటే ఎయిర్ స్ట్రిప్స్ కానీ రన్వే కానీ చాలా లాంగ్గా ఉంటాయి కాబట్టి అవి ఈజీగా ఎక్కువ దూరం ట్రావెల్ చేసి టేక్ ఆఫ్ చేయవచ్చు. బట్ మనం ఈ నేవల్ ఏవియేషన్లో యూజ్ చేసే ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆ కన్వీనియన్స్ అనేది ఉండదు, వీటికి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు, అంత లగ్జరీ అనేది ఉండదు. బికాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ INS విక్రాంత్ కానీ విక్రమాదిత్య కానీ ఆర్ ఎనీ అదర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వాటి యొక్క రన్వే లెంత్ అనేది కొంచెం షార్ట్గా ఉంటుంది. ఓకేనా, సో మనం ల్యాండ్ మీద వేసినంత లెంత్ ఇవి ఉండవు కాబట్టి సో ఇక్కడ రన్వే షార్ట్ ఉంటాయి. సో షార్ట్ లెంత్ టేక్ ఆఫ్స్కి ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి సూట్ అవుతాయి. నెక్స్ట్ వన్, ల్యాండింగ్. సో టేక్ ఆఫ్ అయిన తర్వాత అది అనుకున్న మిషన్ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ వచ్చి అది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ల్యాండ్ అవ్వాలి. సో మీరు కానీ వీడియోస్ గమనిస్తే ల్యాండ్ అయ్యేటప్పుడు వాళ్ళు కొన్ని రోప్స్ ద్వారా వాటిని ఆపుతారనమాట. ఎందుకంటే వాటి యొక్క స్పీడ్ని జస్ట్ బ్రేక్స్ ద్వారా ఆపటం కష్టం. సో కొన్ని రోప్స్ ఉంటాయి, ఆ రోప్స్ ద్వారా ఇది కొంచెం స్లో డౌన్ అవుతుంది. సో దాన్ని అరెస్టెడ్ రికవరీ అని చెప్పి పిలుస్తారు. సో ఓవరాల్గా స్టోబార్ అంటే షార్ట్ టేక్ ఆఫ్, అంటే షార్ట్ రేంజ్లోనే షార్ట్ ఎయిర్ స్ట్రిప్ మీద ఇది టేక్ ఆఫ్ అవుతుంది. అండ్ రికవర్ అయ్యేటప్పుడు కూడా మనం రోప్స్ ద్వారా దీన్ని స్లో డౌన్ చేసి ఆపొచ్చు.
నెక్స్ట్ వన్, దీనికి ఒక స్పెషలైజ్డ్ రేడార్ని మనం అటాచ్ చేస్తాం. దాన్ని RBE-2 AA AESA అని చెప్పి పిలుస్తాం. సో యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు దీని గురించి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఎక్కడ ఉండదు, కావాలంటే మీరే చెక్ చేసుకోండి. సో వాట్ ఈజ్ RBE-2? సో యాక్చువల్గా ఈ ఎంటైర్ రాడార్ సిస్టంలో ఇది కోర్ పార్ట్ అనమాట. ఓకేనా? సో ఎంటైర్ రాడార్ సిస్టంలో ఇది కోర్ పార్ట్ అండ్ ఇది మల్టిపుల్ రోల్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. మరి AA అంటే ఏంటి? AA స్టాండ్స్ ఫర్ యాక్టివ్ యాంటీనా. ఓకేనా? యాక్టివ్ యాంటీనా. యాంటీనా ఏం చేస్తుంది? సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ రిసీవ్ చేసుకుంటుంది. సో దానికోసం ఇది యూజ్ అవుతుంది అనమాట. దెన్ వాట్ అబౌట్ AESA? ఇట్ స్టాండ్స్ ఫర్ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కానెడ్ అరే. ఇదేం చేస్తుంది? మనకి చుట్టుపక్కల ఉన్న మల్టిపుల్ టార్గెట్స్, ఎనిమికి సంబంధించిన మల్టిపుల్ టార్గెట్స్ని స్కాన్ చేస్తుంది, ట్రాక్ చేస్తుంది. అది కూడా ఆల్ డైరెక్షన్స్లో అనమాట. ఓకేనా? సో AESA స్టాండ్స్ ఫర్ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కానెడ్ అరే. సో ఇట్ విల్ స్కాన్ అండ్ ఇట్ విల్ ట్రాక్ ఆల్ ద టార్గెట్స్, మల్టిపుల్ టార్గెట్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అది దీని యొక్క ప్రత్యేకత. ఓకేనా? సో కోర్ రాడార్ సిస్టమ్ ఉంటుంది అండ్ యాక్టివ్ యాంటీనా ఉంటుంది అండ్ స్కానెడ్ అరే కూడా ఉంటుంది. సో అన్నీ కలిపి ఒక సింగిల్ రాడార్ లాగా తయారు చేస్తారు. దాన్ని రఫేల్ AM ఫైటర్ జెట్లో యూజ్ చేస్తారు. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ పర్టికులర్ ఫైటర్ జెట్కి మల్టిపుల్ టార్గెట్స్ని ఒకేసారి స్కాన్ చేసి ట్రాక్ చేసి వాటిని ఇంటర్సెప్ట్ చేయగలే టార్గెట్, ఆ స్పెషాలిటీ అనేది దానికి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, కొరోజన్ రెసిస్టెన్స్. సో జనరల్గా వీటిని నేవల్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తూ ఉంటాం. సో యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ ఆర్ వెదర్ అనేది సీ ఆర్ ఓషన్స్ మీద లేదా మ్యారిటైమ్ వెదర్ అనేది ఒకలాగుంటుంది, లేదా అక్కడ అట్మాస్ఫియర్ అనేది ఒకలాగుంటుంది. ప్లస్ ల్యాండ్ బేస్డ్ ఆపరేషన్స్కి ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది ఒకలాగుంటుంది. సో మ్యారిటైమ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు అక్కడ ఎక్కువగా ఈ ఫైటర్ జెట్స్ మీద కరోజన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా ఫ్రిక్షన్ అనేది పడుతుంటుంది, రెసిస్టెన్స్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కరోజన్ రెసిస్టెన్స్. ఎటువంటి గీతలు కానీ, స్క్రాచెస్ కానీ, డ్యామేజ్ కానీ, ఓకేనా, అటువంటి కరోజన్ అనేది జరగదనమాట. అండ్ దీని యొక్క వింగ్స్ అనేవి ఫోల్డింగ్ క్యాపబిలిటీతో ఉంటాయి. సో ఫోల్డింగ్ క్యాపబిలిటీతో ఉండటం ద్వారా ఇదేం చేస్తుంది అంటే మల్టిపుల్ వెపన్స్, ఇందాక మనం మాట్లాడుకున్న మల్టిపుల్ మిసైల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇది సక్సెస్ఫుల్గా హోల్డ్ చేయగలదు. అండ్ దీని యొక్క కాంబాట్ రేంజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. జనరల్గా 780 కిలోమీటర్స్ నుంచి 1850 కిలోమీటర్స్ వరకు ఇది వెళ్ళి ట్రావెల్ చేసి మనం అనుకున్న టార్గెట్స్ని సక్సెస్ఫుల్గా న్యూట్రలైజ్ చేసి డ్యామేజ్ చేసి ఇది రాగలదు. సో దీని యొక్క కాంబాట్ రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రఫేల్ AM ఫైటర్ జెట్. చూసారు కదా? సో దీని యొక్క జనరేషన్ దగ్గర నుంచి, దీని యొక్క స్పీడ్ దగ్గర నుంచి, దీని యొక్క క్యాపబిలిటీస్, మల్టీ రోల్ క్యాపబిలిటీస్ ఏంటి, ఇది ఎన్ని టైప్స్ ఆఫ్ మిసైల్స్ని ఇది క్యారీ చేయగలదు, అండ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటి, దీంట్లో యూజ్ చేసే రాడార్ ఏంటి, అండ్ దీనికి ఉన్న ఎడిషనల్ ఫ్యూచర్స్ ఏంటి, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే రీసెంట్గా జరిగిన డీల్ ఏదైతే ఉందో, ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగిన డీల్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందాం పదండి. సో ఇండియా ఫ్రాన్స్ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్. సో దీంట్లో భాగంగా 26 రఫేల్ AM ఫైటర్ జెట్స్ని మనం ప్రొక్యూర్ చేయబోతున్నాం. సో ప్రొక్యూర్ చేసి ఇండియన్ నేవీకి ఇస్తామన్నమాట. సో వాటిని మనం సక్సెస్ఫుల్గా INS విక్రాంత్ యాజ్ వెల్ as INS విక్రమాదిత్య మీద డిప్లాయ్ చేస్తాం. సో యాక్చువల్గా ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ని ఎవరు బిల్డ్ చేశారు అంటే ఫ్రాన్స్. సో ఫ్రాన్స్లో ఎవరు బిల్డ్ చేస్తారు అంటే డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఓకేనా? రైట్. అండ్ ఈ డీల్ యొక్క వర్త్ వచ్చేసరికి $7.4 బిలియన్. అంటే మన యొక్క కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే 63,000 crores అనమాట. ఓకేనా? సో అందుకని డిఫెన్స్ మీద మనం ఎక్కువగా ఎక్స్పెండిచర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. మన యొక్క నైబర్స్ అలా ఉన్నారు. సో అగ్రిమెంట్లో భాగంగా వాళ్ళు కేవలం మనకి ఈ ఫైటర్ జెట్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, ఎడిషనల్గా ఇంకేమైనా ప్రొవైడ్ చేస్తారంటే ఎస్, ఎడిషనల్గా వేరేవి కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఏంటవి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ ప్రొవైడ్ ట్రైనింగ్ టు అవర్ పైలట్స్. సో మన యొక్క పైలట్స్కి ఈ రఫేల్ AM ఫైటర్ జెట్స్ని ఎలా ఫ్లైట్ చేయాలి అని చెప్పి ట్రైనింగ్ ఇస్తారు, పాయింట్ నెంబర్ 1. అండ్ దే విల్ ఆల్సో ప్రొవైడ్ సిమ్యులేటర్. సో సిమ్యులేటర్ అంటే చాలామందికి తెలియదు, దీని మీనింగ్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఎవరైనా సరే AR రియాలిటీ గేమ్స్ ఆడారు, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆర్ వర్చువల్ రియాలిటీ VR గేమ్స్. సో మన ఐస్కి ఒక డివైస్ పెట్టుకుంటాము. సో డివైస్ పెట్టుకుంటే లోపల వేరే ప్రపంచం ఉంటుంది. సో దాంట్లో మనం క్రికెట్ ఆడతాము, లేదా వేరే డిఫరెంట్ గేమ్స్ ఆడుతూ ఉంటాం, హాకీ కానీ ఫుట్బాల్ కానీ ఇటువంటి గేమ్స్ ఆడుతుంటాం కదా. సో సేమ్ ఇది కూడా అంతే అనమాట. సో అసలు ఫస్ట్ ఈ రఫేల్ AM ఫైటర్ జెట్ యొక్క ఫ్లైటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్లో సిమ్యులేటర్ ట్రైనింగ్ కూడా ఉంటుందన్నమాట. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి ప్రొవైడ్ చేయడానికి
ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఎవరికి నష్టం జరగకుండా ఉండాలి అంటే సిమ్యులేటర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి సో వీళ్ళకి ఒక డివైస్ ఇస్తారు, అది కళ్ళకి పెట్టుకుంటే యాక్చువల్గా ఫ్లైట్లో కూర్చుంటే ఎలా ఉంటుందో, అంటే ఆ ఫైటర్ జెట్లో కూర్చుంటే ఎలా ఉంటుందో సేమ్ అటువంటి ఎక్స్పీరియన్సే వస్తుందన్నమాట. సో సిమ్యులేటర్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. దీంతోపాటు ఈ రఫేల్ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో దానికి అసోసియేటెడ్గా అదర్ ఎక్విప్మెంట్ ఉంటాయి, అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ దానికి రిలేటెడ్గా వెపన్స్ ఆర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, అండ్ దీంతోపాటు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో మనకి పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అసలు రఫేల్ ఫైటర్ జెట్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది, సో ఇది దేని బేస్డ్ చేసుకొని వర్క్ చేస్తుంటుంది. సో పూర్తి డీటెయిల్స్ తెలియటం ద్వారా మనం ఏం చేస్తాము అంటే దానికి మన యొక్క ఇండిజినియస్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు అటాచ్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదా స్లైట్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను స్కాల్ప్ మిసైల్ అటాచ్ చేసాము, లేదా మైకా మిసైల్ అటాచ్ చేసాము, ఇలా మల్టిపుల్ మిసైల్స్ దీనికి మనం అటాచ్ చేయొచ్చు అని చెప్పి. సేమ్ అలాగే ఇండియాకి సంబంధించిన మిసైల్స్ ఏమన్నా మనం ఫ్యూచర్లో తయారు చేస్తే ఆ మిసైల్ని కూడా తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా ఈ ఫైటర్ జెట్కి అటాచ్ చేయగలగాలి. అలా చేయాలి అంటే మనం ఈ ఫైటర్ జెట్ గురించి పూర్తి అవగాహన మనకి తెలియాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అనేది చేస్తారు. సో అది చేయడం ద్వారా మన యొక్క ఇండిజీనియస్ టెక్నాలజీని మనం దీనికి ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే అస్త్రా బీవీఆర్. సో అస్త్రా బీవీఆర్ అనేది ఇండిజీనియస్ టెక్నాలజీ అనమాట, ఇండియాకి సంబంధించినది. బేసికల్లీ ఇట్ ఈస్ అన్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. సో బియాండ్ విజువల్ రేంజ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. బీవీఆర్ అంటే బియాండ్ విజువల్ రేంజ్, అస్త్రా అనేది దాని నేమ్ అనమాట. ఇది ఒక ఎయిర్ టు ఎయిర్ మిసైల్, ఇది మనది. సో దీన్ని సక్సెస్ఫుల్గా తీసుకొచ్చి ఈ రఫేల్ ఫైటర్ జెట్కి అటాచ్ చేయాలి అంటే మనకి తెలియాలి కదా, పూర్తి అవగాహన ఉండాలి కదా. కేవలం దాన్ని ఫ్లైట్ చేయడం తెలిస్తే సరిపోదు, దానికి స్లైట్ మోడిఫికేషన్స్ కూడా చేయటం అనేది తెలియాలి. సో దానికోసమే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అనేది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎంఆర్ఓ. ఈ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఎంఆర్ఓ అంటే గ్రూప్ 2 జాబ్ అది కాదమ్మా. సో ఇట్ స్టాండ్స్ ఫర్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్. సో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్. సో అప్పుడప్పుడు చిన్న చిన్న గ్లిచెస్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇష్యూస్ వచ్చిన ప్రతిసారి దీన్ని మళ్ళీ మనం ఫ్రాన్స్ దగ్గరికి తీసుకెళ్ళడము, లేదా డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ దగ్గరికి తీసుకెళ్ళడము అది ప్రాక్టికల్ కాదు. కాబట్టి మన దగ్గరే కొన్ని యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ యూనిట్స్లో ఈ రఫేల్కి ఏదైనా ఇష్యూస్ వస్తూ ఉంటే వాటిని రిపేర్ చేస్తూ ఉంటారనమాట. దాన్ని ఎంఆర్ఓ అని చెప్పి పిలుస్తాం. సో ఇవన్నీ ఈ డీల్లో భాగమే. ఓకేనా. సో దే విల్ ప్రొవైడ్ ట్రైనింగ్, దే విల్ ఆల్సో ప్రొవైడ్ సిమ్యులేటర్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఆర్ అసోసియేటెడ్ ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్ని ప్రొవైడ్ చేస్తారు. దీంతోపాటు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎంఆర్ఓ ఫెసిలిటీని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. సో టోటల్గా 26 ఫైటర్ జెట్స్ని ప్రొక్యూర్ చేయబోతున్నాము. దీంట్లో 22 వచ్చేసరికి సింగిల్ సీటర్ ఫైటర్ జెట్స్ అనమాట. అంటే కేవలం ఒకరు మాత్రమే దాంట్లో ప్రయాణించగలరు, అంటే సింగిల్ పైలట్ మాత్రమే ఉంటారు. అండ్ రిమైనింగ్ 4 ఏవైతే ఉన్నాయో దే ఆర్ ట్విన్ సీటర్. ఓకేనా. సో 2 పైలట్స్ ఉంటారు. సో దే కెన్ ట్రావెల్ అండ్ దే కెన్ డెస్ట్రాయ్ ద ఎనిమీ ఫైటర్ జెట్స్. మరి ఫైనల్గా ఎప్పటికల్లా ఈ ఫైటర్ జెట్స్ని మనకి డెలివర్ చేయబోతున్నారు. సో రేపా, ఎల్లుండా, లేకపోతే ఒక వారంలో డెలివర్ చేస్తారంటే అలా ఏమి ఉండదమ్మా, కొంచెం టైం పడుతుంది. సో 2028 మిడ్ ఆఫ్ 2028 నుంచి 2030 లోపు ఈ ఫైటర్ జెట్స్ని ప్రొవైడ్ చేస్తారనమాట. సో 2030 కల్లా ఈ డీల్ అనేది ఎండ్ అయిపోతుంది. అంటే ఏంటి అర్థం, 2028 మధ్యలో నుంచి మనకి ఫైటర్ జెట్స్ అనేవి రావటం స్టార్ట్ అవుతాయి. సో అన్నీ ఒకేసారి పంపించరు, బ్యాచెస్ వైజ్గా మనకి పంపిస్తూ ఉంటారు. సో యాక్చువల్గా రష్యాతో మనం S-400 డీల్ చేసుకున్నాం. సో టోటల్గా 5 S-400స్ని మనం ప్రొక్యూర్ చేసుకున్నాం. సో యాజ్ ఆఫ్ నో వాళ్ళు 3A మనకి ప్రొవైడ్ చేశారు. ఇంకొక 2 S-400s రాబోతున్నాయి. సో సేమ్ ఇలాగే 26 రఫేల్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకేసారి రావు. 2028 నుంచి 2030 లోపు అన్నీ రాబోతున్నాయి అన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా ఫ్రాన్స్ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ ఫర్ 26 రఫేల్ ఫైటర్ జెట్స్. ఇప్పుడు మనం 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ కూడా ఒకసారి చూద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ ద 5th జనరేషన్ ఫైటర్ జెట్స్. వాటి యొక్క నేమ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ లాక్హీడ్ మార్టిన్ F-22 ర్యాప్టర్. ఇక్కడ లాక్హీడ్ మార్టిన్ అంటే ఒక కంపెనీ, అంటే ఆ కంపెనీ వాళ్ళే ఈ ఫైటర్ జెట్ని తయారు చేస్తారనమాట. ఇందాక మనం డసాల్ట్ ఏవియేషన్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, సేమ్ అలాగే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన కంపెనీ అనమాట లాక్హీడ్ మార్టిన్. సో వాళ్ళు తయారు చేసిన ఫైటర్ జెట్ నేమే F-22 ర్యాప్టర్. ఇది ఒక 5th జనరేషన్ ఫైటర్ జెట్. సో జనరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి?
సో ఇప్పుడు 4Gకి 5Gకి మధ్య డిఫరెన్స్ ఏంటి చెప్పండి? సిగ్నల్స్ పరంగా. సో స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి డౌన్లోడ్ కానీ లేకపోతే అప్లోడింగ్ కానీ ఇవన్నీ ఫాస్ట్గా జరుగుతాయి. అండ్ లేటెన్సీ అనేది తగ్గుతుంది. ఓకేనా? సో ఎలా అయితే ఫ్యూచర్స్ అనేవి అప్గ్రేడ్ అవుతూ ఉంటాయో సేమ్ అలాగే ఈ 4th జనరేషన్, 4.5, 5th జనరేషన్ ఈ ఫైటర్ జెట్స్ మధ్య కూడా ఈ ఫ్యూచర్స్ అనేవి అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. జనరల్గా స్పీడ్ పరంగా, మేనోవరబిలిటీ పరంగా అండ్ వెపన్స్ యొక్క క్యారింగ్ కెపాసిటీ పరంగా అండ్ కాంబాట్ రేంజ్ పరంగా, స్టెల్త్ టెక్నాలజీ అని చెప్పి, రాడార్స్ అని చెప్పి, సెన్సార్స్ అని చెప్పి ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో వీటి యొక్క ఫ్యూచర్స్ అనేవి అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ వచ్చేసరికి F-35 లైటనింగ్ 2. ఇది బీస్ట్, చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఇది F-35 అనేది ఇది కూడా యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినదే. సో యూఎస్ దగ్గర F-22 రాప్టర్ యాజ్ వెల్ as F-35 లైట్నింగ్ 2 ఇవి రెండు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ యాజ్ ఆఫ్ నౌ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ చైనా దగ్గర కూడా ఒకటి ఉంది, అది J-20, చెంగ్డు J-20 అని చెప్పి పిలుస్తాం. అండ్ రష్యా దగ్గర ఒకటి అవైలబుల్గా ఉంది, అది సుకోయి Su-57. సో నాకు ఇది బాగా ఇష్టం. Su-57 అనేది నాకు ఫేవరెట్ అనమాట. అఫ్కోర్స్ F-35ని Su-57ని రెండింటిని కంపేర్ చేస్తే F-35లోనే ఎక్కువ ఫ్యూచర్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అనేవి F-35లోనే ఎక్కువగా ఉంటాయి. బట్ Su-57 అనేది నాకు ఎందుకు ఇష్టం అంటే దీని యొక్క మాన్యూవరబిలిటీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఎయిర్లో. సో ఎనిమి యొక్క ఫైటర్ జెట్స్ నుంచి తప్పించుకోవడానికి ఎయిర్లో మల్టిపుల్ డైరెక్షన్స్లో ఇది రొటేట్ అవ్వగలదు. కావాలంటే వీడియోస్లో చూడండి, Su-57 మాన్యూవరబిలిటీ అని చెప్పి మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈవెన్ మూవీస్లో కూడా పర్ఫామ్ చేసే స్టంట్స్ అనేవి దీన్ని బేస్ చేసుకొని పర్ఫామ్ చేశారు. ఓకేనా? సో రీసెంట్గా రితిక్ రోషన్ది కూడా ఫైటర్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది. సో దాంట్లో కూడా సేమ్ ఇదే పర్ఫామ్ చేస్తారు. ఓకేనా? సో అందుకని నాకు Su-57 అనేది ఆ ఆస్పెక్ట్లో బాగా అట్రాక్టివ్గా నచ్చింది. సో దీస్ ఆర్ ద 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ విచ్ ఆర్ అవైలబుల్ రైట్ నౌ. సో ఈ నేమ్స్ని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో పిక్చర్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేసి చూడండి. సో ఇది F-22 రాప్టర్ అనమాట, ఇది F-35 లైట్నింగ్ 2 అండ్ ఇది చైనాకి సంబంధించినది J-20 అండ్ ఇది రష్యాకి సంబంధించినది Su-57. దట్స్ ఇట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సింధూర్లో యూజ్ చేసిన రఫేల్ ఫైటర్ జెట్ గురించి తెలుసుకున్నాం. సో ఆపరేషన్ సింధూర్లో యూజ్ చేసిన S-400 గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్రహ్మోస్ మిసైల్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మనం వీడియోస్లో చూడండి, ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంటాయి, జాగ్రత్తగా చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఈరోజు మనం రఫేల్ M ఫైటర్ జెట్ గురించి తెలుసుకున్నాం. సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. లెట్స్ కాల్ ఇట్ డే దెన్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.